తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి విచారణ ముగిసింది. టీడీపీ క్రమశిక్షణ కమిటీ ముందు కొలికిపూడి వివరణ ఇచ్చారు. ఇక తిరువూరు పరిణామాలపై నివేదిక అందించారు. మరోవైపు టీడీపీ కేంద్ర కార్యాలయానికి ఎంపీ కేశినేని చిన్ని చేరుకున్నారు. ఎమ్మెల్యే కొలికిపూడితో విభేదాలపై క్రమశిక్షణ కమిటీ ముందు వివరణ ఉన్నారు. రైట్, ఇదే అంశంపై అన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, కొలికిపూడి విచారణ ముగిసినట్టు తెలుస్తోంది. ఇప్పుడు చిన్ని కూడా అక్కడికి చేరుకున్నట్టు సమాచారం అందుతోంది. అసలు కొలికిపూడితో విభేదాలపై క్రమశిక్షణ కమిటీ ముందు వివరణ కూడా ఇవ్వనున్నట్లు అప్డేట్ అందుతోంది. మీ దగ్గరున్న తాజా సమాచారం ఏంటి? రైట్ చందు, ఉదయం నుంచి కూడా కొలికిపూడి శ్రీనివాస్ తిరువూరు ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వారి వివాదం పైన కూడా క్రమశిక్షణ కమిటీ అయితే విచారణ జరిపింది. ఈ విచారణ కూడా ముగిసింది. గత 4 గంటల పాటు విచారణ అయితే జరిపారు. దీంట్లో ప్రధానంగా కొలికిపూడి శ్రీనివాస్ ఎవరైతే తిరువూరు ఎమ్మెల్యే ఉన్నారో వీరు ఆరోపించిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఎంపీ కేశినేని చిన్నిపై ఈ ఆరోపణల పట్ల ఎలాంటి ఈ ఆరోపణలు ఎందుకు ఆరోపించాల్సి వచ్చిందనే దానిపైన కూడా కొంత వివరణ అయితే ఇవ్వాలని చెప్పని టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచి అయితే నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర కార్యాలయం నోటీసులు ఇవ్వడంతో ఈరోజు క్రమశిక్షణ కమిటీ ముందు అటు ఎమ్మెల్యే శ్రీనివాస్ అదేవిధంగా ఎంపీ కేశినేని చిన్ని అయితే హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపింది. ఇటు టీడీపీ ఈ పార్టీ ఏదైతే ఉందో పార్టీ అధికారంలో ఉండగా ఇలాంటి ఆరోపణలు చేయడం తీవ్ర దుమారం రేపడం, అటు సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేయడం, వెంటనే ఇద్దరిని పిలిచి విచారణ కమిటీ ముందు హాజరయ్యి నివేదిక తీసుకోవాలని ఆదేశాలు ఇవ్వటం, ఇవన్నీ కూడా గత వారం 10 రోజుల నుంచి నడుస్తూ ఉన్న క్రమంలో నేడు విచారణ కమిటీ ముందు అయితే హాజరయ్యారు. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ప్రధానంగా శ్రీనివాస్ ఎమ్మెల్యే ఎవరైతే కొలికిపూడి శ్రీనివాస్ ఉన్నారో కేశినేని చిన్ని ఎన్నికల సమయంలో టికెట్ ఇప్పించినందుకు తన వద్ద 5 కోట్ల రూపాయలు నగదు డిమాండ్ చేసినట్లుగా కూడా ఆరోపించారు. ఇందులో ప్రధానంగా కొంత నగదు కూడా తన అకౌంట్లకి జమ చేసినట్లుగా కూడా అది వాట్సాప్ స్టేటస్గా డీపీగా పెట్టుకోవడం తీవ్ర విచారణ దీనిపైన అయితే తీవ్ర గందరగోళం ఏర్పడింది. దీనిపై సీఎం చంద్రబాబు అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటుంటే పార్టీ అధ్యక్షుడు ఏం చేస్తున్నారంటూ కూడా పల్లా శ్రీనివాస్కు కొంత డైరెక్షన్స్ ఇచ్చి దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపి నివేదిక అందించాలంటూ కూడా సీఎం చంద్రబాబు అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు గత 2 రోజుల క్రితం మాట్లాడుతూ మీడియాతో చిట్చాట్లో కూడా కొంతమంది ఎమ్మెల్యేలకు టికెట్లు ఇచ్చి నేను తప్పు చేశానంటూ కూడా సీఎం చంద్రబాబు అయితే కొంత అసహనాన్ని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే నిన్న మంత్రి నారా లోకేష్ మీడియా సమావేశంలో కూడా మీడియాతో చిట్చాట్లో భాగంగా కొంతమంది ఎమ్మెల్యేలు పనితీరు సరిగా లేదు, వారి అందరినీ కూడా గాడిని పెట్టే పనిలో మేము నిమగ్నం అవ్వాల్సిన బాధ్యత మా మీద ఉందంటూ కూడా మంత్రి నారా లోకేష్ అయితే నిన్న కొంత స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే ఇరువురిని ఈ రోజు అయితే క్రమశిక్షణ కమిటీ ముందు పిలిపించి ఈ ఇద్దరు ఎలాంటి బహిరంగ ఆరోపణలు మరోసారి పునరావృతం కాకుండా చూసుకునేందుకు వారిపైన అయితే క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకుంటుంది. అదే కాకుండా లండన్ పర్యటనలో సీఎం చంద్రబాబు ఉండడంతో ఈ నివేదిక అయితే లండన్ పర్యటన ముగిసిన అనంతరం సీఎం చంద్రబాబు ముందైతే కమిటీ నివేదిక అయితే సమర్పించనుంది. చందు. రైట్ శ్రీహరి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.